ప్రియ కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంగమా, కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ శ్రమకాల ధ్యానము ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాం. మరి శ్రమకాల ధ్యాన కూడికల్లోనికి మనల్ని దేవుడు సజీవ లెక్కలో ఉంచి నడిపించిన దాన్ని బట్టి మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటా ఉన్నాను. ఈ ఆరాధన ప్రారంభించుకోవడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని మన ఆరాధనకి ప్రవేశిద్దాం. మహోన్నతుడైన మా దేవ, కృపగల మా తండ్రి, గొప్ప దేవ, మరొకసారి ప్రభా ఈ యొక్క సాయంకాల సమయంలో, రాత్రికాల సమయంలో మీ యొక్క శ్రమకాల ధ్యాన కూడికలు ఎటువంటి అవాంతరాలు, ఎటువంటి అంతరాయాలు లేకుండా ఇక కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ మందిర రావడంలో నిరంతరంగా జరుపుకుంటానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు. ప్రభు యొక్క ఆరాధన మేము ప్రారంభించుకుంటుండగా ఎటువంటి సైతాను శక్తులు, దుష్ట శక్తులు, అంధకార శక్తులు, మతోన్మాద శక్తులు ఈ దరిదాపులకు రాకుండా కాచి కాపాడి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆనందిస్తూ ప్రభా ఆరాధిస్తూ మేము స్తుతించి కనపరిచే బాధ్యతను గ్రహించండి. ఇక శ్రమకాల ధ్యాన కూడికల యొక్క మర్మము, లేకపోతే దీని యొక్క తండ్రి ప్రభానైనా పరమార్థము మా యొక్క హృదయాలను పశ్చాత్తాపంతో నింపుకొని మీకు పాదాల చేత చేరి మమ్మల్ని క్షమించమని మిమ్మల్ని వేడుకుంటూ తద్వారా మీ యొక్క నిజమైన రక్షణను మేము పొందుకుని, వాక్యానుసారమైన రక్షణ పొందుకుని మా యొక్క జీవితాలను స్థిరపరచుకోగలిగే బాధ్యత, ధన్యత, అవకాశం మీరు మాకు అనుగ్రహించవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సంగమా, ఆరాధనలోనికి ప్రవేశించడానికి ముందుగా ఎప్పట్లాగానే కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంఘ కార్యక్రమాలు మీకు ఒకసారి గుర్తు చేయాలని ఆశపడతా ఉన్నాను. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ హైదరాబాద్ మందిర ఆవరణంలో పరిశుద్ధ ఆదివారపు ఆరాధన నిర్వహించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతి నెల మొదటి వారంలో కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ హైదరాబాద్ మందిర ఆవరణంలో ప్రభురాత్రి భోజన సంస్కారం, ప్రభు బలారాధన ఇవ్వబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతి శనివారం కూడా శనివారపు ఆరాధన పట్లూరు గ్రామంలో, మరపల్లి మండలం, వికారాబాద్ డిస్టిక్లో, హైదరాబాద్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో మరి ఆరాధన నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు లైవ్ ఎవరైనా చూసినట్లయితే రేపటి దినము శనివారము మరి ఉదయకాల సమయంలో 10 గంటలకి అక్కడ మీరు చేరినట్లయితే ఆ యొక్క ఆరాధనలో మాతో పాటు కలిసి కూడా మీరందరూ దేవుని ఆరాధించవచ్చునని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో లేకపోయినట్లయితే ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో మీ ఫ్రెండ్స్ కానీ, మీ స్నేహితులు కానీ, బంధువులు కానీ ఎవరు ఉన్నట్లయితే వారికి తెలియపరిచినట్లయితే మరి వారికి మా యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రోలింగ్లో ఉన్నవి మీరు ఇచ్చినట్లయితే మేము వారిని సంప్రదించి వారితో పాటు కలిసి దేవుని నామాన్ని గణపరుస్తాం. మరి ప్రతి వారంలో బుధవారము స్త్రీల సమాజము, శుక్రవారం ఉపవాస కూడిక నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే మరి అనేకమైన కార్యక్రమాలు సంఘం తరపున చేయాలని ఆశ కలిగి ఉన్నాము. కానీ దేవుని చిత్తము కూడా మేము తెలుసుకుని ముందుకు పోవాలని ఆశపడతా ఉన్నాం. ప్రియమైన సంఘమా, ఆరాధనలోనికి ప్రవేశించడానికి ముందుగా కొన్ని పాటలతో దేవుని నామాన్ని మనము గణపరుద్దాం. ఆంధ్ర క్రైస్తవ వాక్యరత్న పుస్తకం నుంచి 60వ నెంబర్ 60 చిన్న పుస్తకం నుంచి 60 నెంబరు, పెద్ద పుస్తకం నుంచి 165వ నెంబరు. ఇలాంటిదా యేసు ప్రేమ. ఈ పాటను మనం పాడుకుందాం. ఇలాంటిదా యేసు ప్రేమ, నన్ను తూల నాడక తనదు జాలి చూపినాదా. ఇలాంటిదా యేసు ప్రేమ, ఎన్నాలేని పాపకు పమునా, నేను తనికి మినుకుచునూనె దరిగానకుండన్, కనికరము బెంచి నాయందు పేదగొని పోవ మేలు నా కొరకిందు వాచే. ఇలాంటిదా యేసు ప్రేమ, పెనుగొన్నదు కాబ్దిలోన, నేను మునిగి కుములుచు నేడు పునగుందునప్పుడు,
నన్ను నీ చూడని త్రోయ లేక తనదు నెన్నారు నాకగు పరచి నీతి చూపించే. ఇలాంటిదా యేసు ప్రేమ, నిమ్మేరవంతైనా లేక చింతాక్రమ్మి పొగలచునుండగా నన్ను చూచి సమ్మతిని నన్ను బ్రోవతలచి కరము జాచి నా చెయ్యి బాటి చాకగా పిలిచే. ఇలాంటిదా యేసు ప్రేమ, పనికి మాలిన వాడనైనా నేను కనపరచు నా దోష కపాట వర్తనము. మనసు నుంచక తాపపడక ఇంత ఘనమైన రక్షణమును నాకు చూపే. ఇలాంటిదా యేసు ప్రేమ, నా కోర్కెలెల్ల సమయములన్ క్రిందిలోక వాంచల భ్రమసి లొంగేడు వేళన్ చేకూర్చి దృఢము చిత్తమునన్ శుభము నాకు సగే జీవింప నా రక్షకుండు. ఇలాంటిదా యేసు ప్రేమ, శోధనలు నన్ను చుట్టినప్పుడు నీతి బోధ నా మనసులో పుట్టించి పెంచి బాధలెల్లను జాపి ఎట్టి ఆదరణ చూపేనా ఏమందు. ఇలాంటిదా యేసు ప్రేమ. అందరూ లేచి నిలబడినట్లయితే గుప్తారాధన మనం చేసుకుని ముందుకు కొనసాగుదాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఇక మాటలు మనం అందరం కలిసి చెప్దాం. ప్రభువా మమ్మల్ని కనికరించుము, ప్రభువా మమ్మల్ని కనికరించుము, క్రీస్తు మమ్మను కనికరించుము, క్రీస్తు మమ్మను కనికరించుము, ప్రభువా మమ్మను కనికరించుము, ప్రభువా మమ్మను కనికరించుము. నికేయ విశ్వాస ప్రమాణం, మన యొక్క విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యమగు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అగు ఏక దేవుని నమ్ముచున్నాను. ఆయన జనతేక కుమారుడును అద్వితీయుడు నగ్గు ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వం గలవాడును, సమస్తమును కలుగజేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవులు మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగి కన్యకు మరియా నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుషుడైననియు పొంతి పిలాతు అధికారము క్రింద మన కొరకు సిలువ వేయబడి శ్రమనుంది సమాధి చేయబడనియు లోకం ప్రకారము 3వ దినము తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుని ఎన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేటకు తిరిగి మహిమతో వచ్చినని ఆయన రాజ్యమునకు అంతం లేదని నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారు నుండి బయలు వెళ్ళొచ్చు, తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధించబడుచు మహిమపరచబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు దాతయు ప్రభువకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తుల ఏక సంగమును నమ్ముచున్నాను. పాప పరిహారమునికైనా ఒకే బాప్తీసం ఒప్పుకొనిచ్చు మృతుల పునరుద్ధారం కొరకును రాబోవు లోక సంబంధమగు బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. ఆమేన్. ప్రతిదిన సంగమా, ఈ యొక్క దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాల్ని మనము చదువుగా విందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము 32 నుంచి 34 వచనాలు మనం చదువుకుందాం. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏ నాటికీడు ఆ నాటికి
చాలును. ప్రియమైన సంగమా, ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడానికి వెళ్ళడానికి ముందుగా మరొక కీర్తన మనము పాడి దేవుని స్తుతించి వాక్య ధ్యానానికి మనం ప్రవేశిద్దాం. అందరు క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి డెబ్బై రెండవ పాట కింద చిన్న పుస్తకంలో 72వ పాట. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను. ఇక పాటను మనం పాడుకుని వాక్య జ్ఞానం ప్రవేశిద్దాం. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, పాడు లోకంబునకై గోడు చెందే కదా. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, నా చేతులు చేసినట్టి దోషంబులే కదా. నా రాజు చేతులలో ఘోరంపు చీలలు, చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను. దురితంబు తలపులే పరమగురి శిరముపై, నెనరు లేక మొత్తెనయో ముండ్ల కిరీటమే. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, పరుగెత్తి పాదములో చేసిన పాపంబులు, పరమరక్షకుని పాదములలో మేకులు. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, పాపేచ్ఛ తోడగుడు నాదు చెడ్డ పలుకలి, పరమగురుని ప్రక్కలోని బల్లెంపు పోటులు. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను. హల్లెలూయా. ప్రియసంగమా, చదవబడిన వాక్య భాగాన్ని మరొకసారి మనం చూద్దాం. ఇవన్నీ మీకు కలగవలనని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. ప్రియసంగమా, ఇక్కడ వెదకుడు అనే మాట మీద ఇక దినాన మరి ధ్యానం చేయాలని నేను ఆశపడతా ఉన్నా. వెదుకుట ఏదైతే మనకు విలువైనది, ఏదైతే మనకు చాలా ఉపయోగపడుతుందో, ఏదైతే మనకు ఎప్పుడు అవసరం ఉంటుందో, ఏదైతే మనల్ని కాపాడుతుందో, అది కొద్ది నిమిషాలు మనకు కనిపించకపోతే అన్నీ విడిచిపెట్టేసి అది ఎక్కడుందో దానికోసం మనం వెతుకుతాం. అంటే మనం దేని గురించి వెతుకుతామంటే విలువైన దాని గురించి, పనికిమాలిన దాని గురించో, దేనికి ఉపయోగం లేని దాని గురించో మనం వెతకం. చాలా విలువైన దానికోసం మనం వెతుకుతాం. అయితే ఇక దినాన దేవుడు ఇక వెతుకుట ద్వారా ఏమి వస్తుంది అని మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని నువ్వు వెతికినప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడినంటే అవన్నీ ఏంటండి? 31వ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి, అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియదు. ఈలోక సంబంధమైన ప్రతి విధమైన అవసరత, ఈలోక సంబంధమైన ప్రతి విధమైన మరి సదుపాయం, ఈలోక సంబంధమైన ప్రతి విధమైన రక్షణ మనకు కావాలని తండ్రికి తెలుసు. కాబట్టి ఆయన మనల్ని పుట్టించిన వ్యక్తిగా ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు, దేవుడిగా ఉన్నాడు. పుట్టించిన తండ్రికి వాటికి మనకి ఏమి కావాలో ఆయనకు తెలీదా? మరి అలాంటప్పుడు మనం ఎందుకు మరి ఈలోక సంబంధంగా మనకి ఏదన్నా మరి అవసరత వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎంతో కంగారు పడిపోతూ ఉంటాం. ప్రియమైన సంగమా, ఇక దినాన మనం ఆలోచన చేయాలి. మనం దేని గురించి ఆరాటపడిపోతూ ఉన్నాం, దేని గురించి ఆందోళన పడిపోతూ ఉన్నాం, దేని గురించి మనం వెతుకుతున్నాం. దేవుడు ఏది వెతకమంటున్నాడు, మనం దేనిని వెతుకుతున్నాం. దేవుడు ఏది వెతకమంటున్నాడు, మనం దేన్ని వెతుకుతున్నాం. ప్రియమైన సంగమా,
మా ఇంట్లో చాలా బర్డ్స్ ఉంటాయి, డాగ్స్ కూడా ఉన్నాయి, చాలాసార్లు చెప్పాను. ఇక బర్డ్స్ ఇక డాగ్స్, మా దగ్గర ఉండే బర్డ్స్ డాగ్స్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ వాటికి ఫుడ్ పెట్టాలి. సో అవి నేను కంపల్సరీగా ఫుడ్ పెడతానని వాటికి తెలుసు. దాని గురించి ఏ విధంగానూ అవి టెన్షన్ పడవు. కాకపోతే ఆ యొక్క ఫుడ్కి టైం అయినప్పుడు మాత్రం కొంచెం వాటి సౌండ్స్తో నువ్వు మర్చిపోయినట్టున్నావు మాకు ఫుడ్ పెట్టడం అనేసి సౌండ్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే నా యొక్క సంరక్షణలో ఉన్న యొక్క బర్డ్స్, ఆ యొక్క డాగ్స్ ఏ టెన్షన్తో ఉండవు. ఎందుకంటే వీడు ఏదేమైనప్పటికీ వాడు ఎంత టెన్షన్లో ఉన్నా, ఎంత హడావిడిలో ఉన్నా, ఎంత మరి పనుల్లో ఉన్నా ఆ టైంకి మాత్రం మాకు ఫుడ్ పెడతాడని చాలా ఆరాంసగా ఉంటాయి. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలమైన మనము, ఆయన రక్షణలో ఉన్న మనము, ఆయన యొక్క కావల్లో ఉన్న మనము, ఆయన రక్షిస్తాడని తెలిసిన మనము ఎందుకు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, ఇబ్బందికరమైన మరి వాతావరణం వచ్చినప్పుడు దాన్ని మనమే పరిష్కరించుకోవాలని ఏదేదో వెతుకుతూ ఉంటాం. దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతుకు, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. సింపుల్ అండ్ షార్ట్గా చెప్పేసాడు దేవుడు. కానీ దాన్ని మనం అనుసరించలేం. అక్కడే కదా ప్రాబ్లం ఉంది. ప్రజాసంగం వెతుకుట ద్వారా మనకి ఏం అనుగ్రహించబడుతుంది? వెతుకుట ద్వారా మనకి అనుగ్రహించబడడానికి దేనిని మనం వెతకాలి? వెతుకుటలో ఉన్న ఆ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి? ఇవన్నీ ఇక దినాన దేవుడు మనతో మాట్లాడాలని మరి ఆశపడుతూ ఉన్నాడు. ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూద్దాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతటను బూదిగంతల వరకు నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే 6వ వచనం చూసినట్లయితే, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకున్నాడు, వాటిని తెలుసుకునేట మీ పని కాదు. ఏంటండి? కాలములను సమయములను తెలుసుకున్నట్టు మీ పని కాదు. మీ పని ఏంటంటే ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను బూదిగంతం వరకు నాకు సాక్షులై యుందురని వారితో చెప్పాను. ఇక వాక్యం ద్వారా మనకి ఏం తెలియస్తుందంటే, మనము ఈలోక సంబంధమైన కాలము, ఈలోక సంబంధమైన సమయముల గురించి, అవసరత గురించి కాదు, కానీ దేవుని యొక్క సువార్తను అందించడానికి మనం వెతకాలి. ఎక్కడ మనము దేవుని యొక్క సేవ చేయాలి, ఎక్కడ దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పండి. సాక్షులు అంటే ఏంటి? సువార్తను ప్రకటించేవారు దేవునికి సాక్షులుగా ఉన్నారు. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, నీవు నా యొక్క సువార్తను వెతికినట్లయితే నీవు పరిశుద్ధాత్మను, శక్తిని పొందుదవు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదారు. కాబట్టి దేవుని యొక్క కార్యాలు నిస్వార్థంగా మనం చేసినప్పుడు, దేవుని యొక్క పనులు నిస్వార్థంగా మనం చేసినప్పుడు, దేవునికి సమయాన్ని నిస్వార్థంగా మనం ఇచ్చినప్పుడు, ఏంటండి, దేవునికి సమయాన్ని మనం నిస్వార్థంగా ఇచ్చినప్పుడు, దేవుని యొక్క పనులు, దేవుని యొక్క సేవ నిస్వార్థంగా చేసినప్పుడు పరిశుద్ధాత్మ మన మీదకు ఉంటుంది. తద్వారా మనము శక్తిని అందుకుంటాం. కాబట్టి నిస్వార్థంగా మనము దేవునికి సేవ ఏ విధంగా చేయగలను అనే దానిని మనం వెతకాలి. అంతేగాని తప్పించుకోకూడదు. సేవ చేయడంలోనూ సువార్త చేయడంలోనూ తప్పించుకుంటానికి ఆస్కారం లేదు. కానీ ఏ విధంగా నేను ఇన్ని ఇబ్బందుల్లోని, ఇన్ని కష్టాల్లోని, ఇంత మరి బిజీలోను, ఇంత హెక్టిక్ లైఫ్లోను నేను ఏ విధంగా దేవుని యొక్క సేవ చేయగలని ఆ యొక్క అవకాశాల కోసము నువ్వు వెతకాలి. అది నీకు శక్తి. ఎందుకంటే అలా నువ్వు చేసినట్లయితే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. వెతుకుట ద్వారా నీకు శక్తి అనుగ్రహించబడుతుంది.
వెతుకుట ద్వారా. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు ఆయన మీకు అనుగ్రహించును అంటున్నాడు. మనము దేనిని వెతకాలి? మన యొక్క ఈలోక సంబంధమైన అవసరతల కోసము, ఈలోక సంబంధంగా మనకు వచ్చిన ఇబ్బందుల కోసము, ఈలోక సంబంధంగా మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ కోసము మనం ఆ యొక్క ఇబ్బందులను, ప్రాబ్లమ్స్ను ఎవరైతే సాల్వ్ చేస్తారో ఆ యొక్క అధికారుల దగ్గరకో, ఆ యొక్క నాయకుల దగ్గరకో మనం వెళతాం. అయితే ఆ యొక్క నాయకుడు, ఆ యొక్క అధికారి మన మీద కొంచెం దయ కలిగి మనకున్న ఇబ్బందులు, మనకున్న కష్టాలను తొలగించినట్లయితే మనం ఎంతగానో సంతోషిస్తాం. అయితే ఆ యొక్క మన యొక్క సమస్యలకు, మన యొక్క ఇబ్బందులకు ఎవరు కరెక్ట్ అధికారి, నా యొక్క ఇబ్బందిని, నా యొక్క సమస్యను ఏ అధికారి కరెక్ట్గా తీరుస్తాడు, ఏ నాయకుడు కరెక్ట్గా తీరుస్తాడు అనేది మనం వెతుకుతాం, అందరిని అడుగుతాం. అలాగే ఇక్కడ కూడా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటానికి మనం ఏమి చేయాలి అనేది మనం వెతకాలి. మనకి ఇబ్బందులు ఉన్నాయి, మనకి ఇరుకులు ఉన్నాయి, మనకు కష్టాలు ఉన్నాయి, మనకి వేదనలు ఉన్నాయి, మనకు శోధనలు ఉన్నాయి. ఇవన్నీ ఉంచుకొని మనం ఎవరిని వెతకాలి? దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని వెతకాలంటే ఉన్నాడు. వెతకడం ద్వారా దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క శక్తి మనకు అనుగ్రహించబడుతుందంట. నీకు ఇబ్బంది వచ్చిందా, ఇమ్మీడియట్గా దేవుని సేవ ఈ యొక్క ఇబ్బంది ద్వారా అవరోధం కాకూడదు, ఈ యొక్క సమస్య వల్ల నేను చేస్తున్న దేవుని యొక్క సువార్త ఆటంకం కాకూడదని దాని గురించి నువ్వు తాపత్రయపడినప్పుడు దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క శక్తి నువ్వు పొందుకుంటావని ఇక్కడ చెప్తా ఉన్నాడు ప్రియ దేవుని సంగమా. మూడోదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం ఒకసారి చూద్దామండి. 3వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగల నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలును. ప్రదేశంగా ఇక్కడ మనం చూసినట్లయితే నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును అంటున్నాడు. అంటే నీ రాబడిలో అంతటిలో ప్రథమ ఫలం అంటే ఈ దినాల్లో రాబడి చాలామందికి డబ్బు కుదరలేదు. ఆ డబ్బుని దేవుని కృతజ్ఞత కానుక ఇవ్వడానికి ఎవరికి బాధ లేదు, బరువు లేదు, లేకపోతే బాధ్యత లేదు. కాబట్టి చాలా ఈజీగా కృతజ్ఞత కానుకలు కానీ, మరి డొనేషన్స్ కానీ, కాంట్రిబ్యూషన్స్ కానీ, మెంబర్షిప్లు కానీ చాలా ఈజీగా చేసేస్తున్నారు. అదే కృతజ్ఞత కానుక డబ్బు నువ్వు తీసిస్తున్నట్టు నీకు సమయాన్ని దేవుడికి ఇవ్వి. నీకు వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగతంగా దేవునికి సమయాన్ని ఇవ్వి. నీ కుటుంబ జీవితంలో కుటుంబపరంగా దేవునికి సమయాన్ని ఇవ్వి. నీ యొక్క మరి సంఘం తరపుగా సంఘమును ఆలయానికి సమయాన్ని కేటాయించు. డబ్బులు ఈ దినాల్లో డబ్బులు ఇవ్వడం ఈజీ అయిపోయింది, కానీ దేవునికి సమయం ఇవ్వడం ఈజీ కాదు. చాలా ఇబ్బంది అయిపోతుంది, చాలా కష్టమైపోతూ ఉంది. అయితే దేవుడు అంటా ఉన్నాడు, నీకు సమయాన్ని నాకు ఇవ్వు. అప్పుడు ఏమంటున్నాడండి, నీ రాబడి అంతట్లో పరంపలమును, నీ ఆస్తిలో భాగమని ఇచ్చి యెహోవాను గణపరచుము అంటున్నాడు. నువ్వు డబ్బులు ఇచ్చినంత మాత్రాన్ని నువ్వు యెహోవాను గణపరిచినట్లు కాదు. నీ సమయాన్ని కూడా దేవునికి ఇవ్వాలి. సమయాన్ని ఏ విధంగా ఇస్తామండి? 24 గంటలు మాకు పని అయిపోతుంది, చాలా బిజీ షెడ్యూల్ అయిపోతుంది, మేనేజర్ని చేద్దాం కాబట్టి ఈయన 24 గంటలు పని చేయక్కర్లేదు, అలా సూపర్వైజర్ చేయాలి అంటే కొంచెం ఆయన కంఫర్ట్. మేనేజర్లో కూడా బాగా చేశాడు, ఆయన్ని జనరల్ మేనేజర్ చేయాలి అంటే ఇంకా కొంచెం కంఫర్ట్. అంటే అతనికి టైం ఉంది, పని ఆయన ఫస్ట్లో చేసాడు, ఇప్పుడు పని చేయట్లేదు, టైం ఉంది. ఆ టైంలో ఏం ఆలోచిస్తాడు? ఇంకా ఆ కంపెనీని ఏ విధంగా డెవలప్ చేయాలి, మైండ్ గేమ్. ఇప్పుడు ఇది కూడా అంతే, మన యొక్క విశ్వాసత కూడా అంతే.
టైం లేదండి. హైదరాబాద్ వచ్చిన కాడ నుంచి 10 సంవత్సరాలు అయింది నువ్వు వచ్చి, ఇంకా టైం లేదు, ఇంకా దేవునికి టైం లేదు, ఇంకెప్పుడే ఆ దేవునికి టైం కేటాయించి నేను దేవుని యొక్క సేవ ఏ విధంగా చేయలేని ఆలోచించలేనప్పుడు ఏమనాలి ఇంకా? మనకి మనుషులకి ఇతరులకి తేడా ఉండాలి అంటే స్మార్ట్ వర్క్ అనేది ఉండాలి. నీ యొక్క కష్టాన్ని, హార్డ్ వర్క్ని తగ్గించి స్మార్ట్ వర్క్ చేయి. అది దేవుని ద్వారా నీకు అనుగ్రహించబడుతుంది. సమృద్ధి అనేది నీకు ఎప్పుడు వస్తుందంటే నువ్వు కష్టపడిపోతే రాదు, నీ మైండ్ గేమ్. ఇంకెప్పుడు నువ్వు ప్రశాంతం ఒక చోట కూర్చుని ఒక ప్లానింగ్, నలుగురు చేత పని చేయించడం, నువ్వు కొంచెం సమయం నీకంటే ఒక సమయాన్ని ఎప్పుడు దేవుడు అదే అంటున్నాడు, నీ యొక్క రాబడి అంతట్లంటే నీ యొక్క సమయాన్ని కూడా నాకు ఇవ్వంటున్నాడు. 4వది మనం చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథం ఒకసారి మళ్ళీ చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పాను. దేని వెతకాలి మనం? అప్పుడు వెతుకుట ద్వారా రక్షణ. ఇందాక మనం చెప్పుకుంది వెతుకుట ద్వారా సమృద్ధి, ఇప్పుడు వెతుకుట ద్వారా రక్షణ అంటా అన్నాడు. 31వ వచనం చూసినట్లయితే అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పాను. ప్రియంగా మేము లాస్ట్ ఇయర్ సిక్కిం అనే రాష్ట్రానికి, నార్త్ ఈస్ట్ స్టేట్కి కారులో వెళ్ళాం. ఇంచుమించు 2000 కిలోమీటర్లు ప్రయాణం చేసాం. అక్కడి నుంచి మళ్ళీ 2000 కిలోమీటర్లు రిటర్న్ వచ్చాం. అంటే 4000 కిలోమీటర్లు మేము ప్రయాణం చేసాం. ఇక సిక్కింలో ఒకరోజు మేము ఒక కార్యక్రమానికి అటెండ్ అయ్యి రిటర్న్లో వస్తూ ఉన్నప్పుడు నైట్ టైం కారుకి పంక్చర్ అయింది. అక్కడంతా కూడా కొండలు, చిమ్మ చీకటి, మనుషులు జనాంగం ఎవరు లేరు. కానీ ఆ కారు కరెక్ట్గా ఎక్కడ పంక్చర్ అయిందంటే అక్కడ ఒక పంప్ హౌస్ ఉంది. ఆ యొక్క పంప్ హౌస్ దగ్గర మరి ఆ యొక్క పంప్ హౌస్ ఆపరేటరు అక్కడే ఇల్లు కట్టుకొని ఉంటా ఉన్నాడు. కారు కరెక్ట్గా వెళ్ళి అక్కడే పంక్చర్ అక్కడ ఆగిపోయింది. ఇంకెక్కడన్నా ఆగి ఉంటే ఇంకేం లేదు. అంటే దేవుడు మనల్ని ఏ విధంగా రక్షిస్తాడు, ఏ విధంగా కాపాడుతాడు అనేది మనము ఆలోచన చేయొచ్చు. ఆయన వచ్చి మాకు సహాయం చేసిన తర్వాత ఆ యొక్క పంక్చర్ మేము మార్చుకుని మళ్ళీ ప్రయాణం అవడం. నువ్వెంత శక్తివంతుడమైనప్పటికీ, ఎంత బలవంతుడమైనప్పటికీ, ఎంత తెలివివంతుడమైనప్పటికీ ఆ రాత్రి కాల సమయంలో నీ కారు ఎవరు లేని చోట ఆగుంటే నీ తెలివి ఏం చేస్తుంది, నీ శక్తి ఏం చేస్తుంది, నీ కారు ఏం చేస్తుంది, లేకపోతే నీ డబ్బులు ఏం చేస్తాయి? ఏం చేయలేం. కాబట్టి ప్రియమైన సంగమా, నీకు కావాల్సిన రక్షణ, దేవుని యొక్క రక్షణ, ఈ లోక రక్షణ నిన్ను ఏ విధంగానూ కాపాడలేదు. కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు దేవుడు అదే చెప్తా ఉన్నాడు, వెతుకుట ద్వారా రక్షణ అంటున్నాడు. అలాగే 5వది చూసినట్లయితే కీర్తన గ్రంథం ఒకసారి చూద్దాం. 51వ అధ్యాయము, కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 13-19 వచనాలు ఒకసారి చూద్దాం. అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించేదను, పాపులు నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్త దేవా, రక్తాపరాధములను నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానం చేయను. ప్రభువా, నా నోరు నీ స్థితిని ప్రత్యపరిచినట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. ప్రియసంగమా, వెతుకుట ద్వారా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వెతుకుట ద్వారా మనకు ఏ విధమైన ద్వారాలు తెరచబడతాయి అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసినట్టు, ప్రభువా, నా నోరు నీ స్థితిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెరుము. నీవు బలిని కోరివాడు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. మన యొక్క శుద్ధ హృదయం, విరిగిన హృదయము అంటే శుద్ధ హృదయము, కపటము లేని హృదయము, ఎవరి మీద ఏహభావము ఈర్ష్యభావము లేని హృదయం. శుద్ధమైన హృదయం ద్వారా దేవుడు మనకు గొప్ప అవకాశాలు మన జీవితాల్లో ఇస్తా అంటున్నాడు. శుద్ధమైన
బిజినెస్ మొదట్లో నేను స్టార్ట్ చేసినప్పుడు నా మనసులో ఈ బిజినెస్ని నేను బాగా డెవలప్ చేసేసేయాలి, కోట్లు సంపాదించేసేయాలి, మంచి మంచి కస్టమర్లు పట్టేసేయాలి, ఇన్ని టన్నుల మెటీరియల్ నేను కస్టమర్స్కి ఇవ్వాలి. ఏం పెట్టుకోలే, నేను ఇవేం పెట్టుకోలే. దేవుడు నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చాడు, బిజినెస్ చేసే అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఆ యొక్క పనిని నేను ఏ విధంగా డెడికేటెడ్గా కమిటెడ్గా చేస్తాను, అంతే. అంతవరకే నేను చేశాను. ఆర్డర్ వచ్చిందా రాత్రి మగళ్ళు పనిచేసేవాడిని, ఆర్డర్ రాలేదా దానికోసం ప్రయత్నం చేసేవాడిని. అంతేగాని ఆర్డర్ రాలేదంటే నేను భయపడడం బాధపడడం లేదు, ఆర్డర్ వచ్చిందని దాన్ని ఎగ్జాగరేషన్ చేయడం లేదు. వచ్చిన దాన్ని బాధ్యతగా నిర్వర్తించడం, రాలేని రోజున బాధ్యతగా యొక్క సమయాన్ని వినియోగించుకుని ముందుకు కొనసాగడం. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుణ్ణి వెతికినప్పుడు శుద్ధమైన హృదయంతో, అంటే వేరే ఆలోచన ఏం లేకుండా దేవుడిచ్చిన పన్నే నేను చేస్తున్నాను అనే శుద్ధమైన హృదయం కలిగినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప అవకాశాలను కలిగిస్తా అంటున్నాడు. మొట్టమొదటిగా వెదుకుట ద్వారా, మొదటి పాయింట్, శక్తి మనకు అనుగ్రహించబడుతుంది. వెదుకుట ద్వారా దేవుని యొక్క అనుగ్రహం అనుగ్రహించబడుతుంది. మూడవదిగా దేవుని యొక్క సమృద్ధి వెదుట ద్వారా మనకు వస్తుంది. అలాగే వెదుకుట ద్వారా రక్షణ అనుగ్రహించబడుతుంది. ఐదవది, వెదుకుట ద్వారా అవకాశాలు మనకు అనుగ్రహించబడతాయి. కాబట్టి ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవ, కృపగల మా తండ్రి, గొప్ప దేవ, ఇక రాత్రికాల సమయంలో మీ యొక్క శ్రమకాల ధ్యాన కూడికలు ప్రభా నాయన తండ్రి, మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, అవకాశాన్ని బట్టి, మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన దాన్ని బట్టి వందనాలు. వెదుకుట ద్వారా ఎన్ని ఉపయోగాలు, ఎన్ని లాభాలు మా జీవితాల్లో మీరు తెలియపరిచిన దాన్ని బట్టి వందనాలు. ఆ విధంగా మీ యొక్క వాక్యాన్ని ప్రభా నాయన తండ్రి, ప్రభా మేము వెతుకుతూ ముందు కొనసాగల బాధ్యత అనుగ్రహించిన తండ్రి. ఇక రాత్రి కాల సమయంలో ప్రభా నీ యొక్క ఆరాధన ఆది నుంచి మీ రక్షణ భద్రత కాపుదల నుంచి ఎటువంటి సైతాన్ శక్తులు, దుష్ట శక్తులు, అంధకార శక్తులు, మతోన్మాద శక్తులు, లేబర్ శక్తులు, పొలిటికల్ శక్తులు, పోలీస్ శక్తులు, డిపార్ట్మెంట్ శక్తులు, జిఎస్టీ, సేల్స్ ట్యాక్స్, డ్రగ్స్, నార్కోటిక్స్, జిహెచ్ఎంసీ ఎవరి వల్ల ఎటువంటి ప్రమాదం లేకుండా కాచి కాపాడేందుకు వందనాలు తండ్రి. అలాగే తండ్రి ఖుషిని, ప్రిన్స్ని, దాటిని సురక్షితంగా నెల్లూరు చేర్చున్నారు. వందనాలు తండ్రి. అక్కడ ఉన్న రోజులు వారి చుట్టూ మీ కంచిగా దేవదూతలు ఉంచిన ప్రభా నాయన. ఇక రాత్రి కావాల్సిన ఒక ప్రత్యేకమైన దీవులతో కాస్మోపాలిటన్ క్రైస్ట్ సంఘ సభ్యులైన శాలిని సిస్టర్, అనిరుద్ బాబు, శేఖర్ డానియల్, మమతా మీనా, జ్యోతి అరుణ, రమా గారు, జయప్రద గారు, ప్రభాకర్ గారు, సురేష్ గారు, శాంత గారు, కనకరాజు గారు, మల్లిక మేరేల కుటుంబం, జ్యోతి లక్ష్మీల కుటుంబం, జయప్రద గారి కుటుంబం, ప్రమీల గారి కుటుంబం, రాణి గారి కుటుంబం, మీనా గారి కుటుంబం, లక్ష్మి గారి కుటుంబం, అనిత గారి కుటుంబం, ప్రభాకర్ గారి కుటుంబం, తండ్రి ప్రసాదరావు గారి కుటుంబం, సుధాకర్ గారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని ఈ రాత్రి కాల్సిన ఒక ప్రత్యేకమైన దీవించి కాచి కాపాడిన రాత్రి కాల్సంలో ఎవరైతే తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండటానికి ఇల్లు లేక మీకు సహాయం కోరి ప్రార్థిస్తున్నారో వారికి కావాల్సిన సహాయం తెచ్చేయండి. ఎవరైతే హాస్పిటల్లో ఉండి మీ స్వస్థ కోరి ప్రార్థిస్తున్నారో, ఎవరి కుటుంబాలు అయితే అతలాకుతలం అవుతున్నాయో, ఎవరి కుటుంబాలు అయితే ఆర్థికపరమైన ఇబ్బందిని బట్టి చనిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలనిపించడం, అది దర్శించి రాత్రి కాల సమయంలో సమాధానం నుంచి అవసరాలు తీర్చి ముందుకు నడిపించున్నాను. వందనాలు తండ్రి. అలాగే ప్రభా నాయన తండ్రి, కాస్మోపాలిటన్ క్రైస్ట్ సంఘాన్ని స్థిరపరచండి, బలపరచండి, విస్తరింపచేయండి. రేపటి దినము పట్లూరులో జరగబోయే ఆరాధన మీ నామ మహిమార్థం అంతా జరగడానికి, అక్కడ మీ విశ్వాసాలు రాగలడానికి, ఒక మంచి సంఘం అక్కడ ప్రభా ఏర్పాటు చేయగలటానికి మీకు సహాయం తెచ్చాను ప్రభా నాయన. అలాగే ప్రభా నాయన తండ్రి, భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన వ్యక్తుల మధ్య ప్రాణాలకి తెగించి మీకు సువార్తను వీధుల్లో నడుస్తూ చేస్తూ ఉన్న డానియల్ స్టీఫెన్ కోని గారు, జిమ్ థ్రోటన్ గారు, డానియల్ ఫెరిక్సన్ గారు, డాన్ మార్టిన్ గారు, వారి భర్త గారు, స్వరూప్ గారు, హరీష్ రాయ్ గారు, సాధన శ్రేష్ఠ గారు మీరు జ్ఞాపకం చేసుకుని వారు చేసిన పరిచయం బట్టి అనేక మంది విశ్వాసాలు బలపడలాగానే వీరు చేసిన సేవను బట్టి వారి కుటుంబాల్లో భార్య బిడ్డలకు కుటుంబానికి కావాల్సిన అవసరాలు తీర్చండి అని వందనాలు. ఏజెన్సీ పరిచారకులైన స్టీఫెన్ రాక్ గారు, అక్క గారు జ్ఞాపకం చేసుకుని వారు చేసిన పరిచయం బట్టి ఏజెన్సీ పరిచయలో ప్రభ చెట్లకు పుట్లకు రాళ్లకు మృక్కుతున్నవారు మీ వైపు తిరగబడగలని సహాయం తెచ్చింది అని వందనాలు తండ్రి. కాస్మోపాలిటన్ క్రైస్ట్ సంఘ సభ్యులందరూ కుటుంబాలకు కావాల్సిన అవసరాలు తీర్చిన, ఆర్థికపరమైన అవసరతలు, మానసికమైన అవసరతలు ప్రభానైన తండ్రి కుటుంబ అవసరతలను తీర్చండి నాయన. వందనాలు తండ్రి. వందనాలు తండ్రి. పట్లూరు ల్యాండ్ చుట్టూ మీ కంచిగా దేవదూతల నుంచి అక్కడ ఘనమైన ఆరాధన జరగలాగానే ఎటువంటి సైతాన్ శక్తులు, అంధకార శక్తులు ప్రభానైన తండ్రి, అసాంఘిక శక్తులు రాకుండా మీకు పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షింపచేసి మీ యొక్క అగ్ని స్తంభాలను అక్కడ కాపుదలుగా ఉంచండి నాయన. వందనాలు తండ్రి. వందనాలు ప్రభా. అలాగే తండ్రి రాత్రి కాల్సిన ప్రత్యేకమైన దీవులతో ఖుషిని, ప్రిన్స్ని, దాత్రి నన్ను, అమ్మగారిని, నాన్నగారిని, గుజ్జములు, చిన్ని కుటుంబాలు, మిన్నీని, ఆచిని, మిలడిని, సింఫనీ, డానీని, జిమ్ని, దాత్రికి అమ్మగారు, నాన్నగారు, తమ్ముడు కుటుంబాలు నిండాలుగా ఆశ్రయించిన ప్రభా. దాత్రికి అమ్మగారికి కావాల్సిన మంచి ఆరోగ్య శక్తి బలాన్ని గురించండి. విజయ్ కుమార్ ఆంటీ గారు మరొకసారి ప్రభా నేను హాస్పిటల్లో జాయిన్ ఉండగా, ఎమర్జెన్సీలు ఉంచండిగా తండ్రి. ఆ యొక్క బిడ్డను మీరే దర్శించండి, మీరు ముట్టండి, మీకు పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షింప చేయండి. ఎక్కడైతే ఆ
బ్యాక్ ప్రాబ్లం ఉంది, ఎక్కడైతే అస్వస్థ ఉందో అక్కడ ముట్టి ప్రభా పూర్తి స్వస్థతను బిడ్డకు మీరు అనుగ్రహించి సంతోషంతో ఆనందంతో మనం బయటికి వచ్చి మీ యొక్క సేవను బలంగా చేయగలిగే బిడ్డను మీరు మార్చండి. ఆ యొక్క కుటుంబాలకు కావాల్సిన ప్రతి విధమైన అవసరతను, ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఆర్థికపరమైన అవసరతను అనుగ్రహించి ముందుకు నడిపించి సహాయం తెచ్చిన ప్రభా నాయన వందనాలు తండ్రి. గొప్ప దేవా, మోహనతుడా, రక్షకానికి వేలాది వందనాలు ప్రభా నాయన. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మీ పడకలు వెళ్చునుగా దొంగలు సైతాన్ శక్తులు విషయంతులు దూరపరచండి ప్రభా. నేను రేపటి దినాన్ని మీ త్వరితగతిలో లేచి మీరు ఇచ్చే నూతన దినము, నూతన అవకాశం అందిపుచ్చుకుంటూ ముందుకు కొనసాగలిగే బాధ్యత అనుగ్రహించవలసిందిగా రాత్రి కాల సమయంలో ప్రత్యేకమైన దీవెనతో కుటుంబాన్ని, వ్యాపారాన్ని, కాస్మోపాలిటన్ క్రైస్ట్ సంఘాన్ని, సంఘ సభ్యులు నిండాలుగా ఆశ్రయించవలసిందిగా ఇక శ్రమకాల ధ్యాన కొడుకుల ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని లైవ్లోకి ముందుకు నడిపించవలసిందిగా నేనెంతో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమె. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, ఈ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందున నెరవేరిన గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము, మడల ప్రార్థన చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము, శోధనంతే ఏకాదృష్టిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవన్నావు తండ్రి, ఆమె. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభు నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధిని కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక, ఆమేన్. సిలువ రక్తధారలు ప్రవహించుచున్నవి, ఎవరైనా దానిలో మునిగిన శుద్ధి నొందేదారు. నేనాముదన్ నేనెరుగుదున్ యేసు నా కొరకు, నేనాముదన్ నేనెరుగుదున్ యేసు నీ కొరకు. సిలువలో నా బలియాయే నన్ను రక్షింపాను, సిలువలో నా బలియాయే నిన్ను రక్షింపాను. సిలువ రక్తధారలు ప్రవహించుచున్నవి, ఆమేన్. అందరికి వందనాలండి. ఇక ఆశ్రమకాల ధ్యాన కూడిక ఆరాధన ఇక దినము ఇంతటితో ముగించబడినది. ఇక శ్రమకాల ఆరాధన దీవెన మీ అందరికీ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.